హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 34లో అయితే ఉన్నాం కదా. ఈరోజు వీడియో ఏంటంటే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా జమ్మూ నుండి అమృత్సర్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో అంటే ఈ జర్నీలో అయితే ఏం ప్లేసెస్ లేవు. అమృత్సర్లో అయితే ప్లేసెస్ అయితే ఉన్నాయి. అమృత్సర్ వెళ్ళిన తర్వాత అక్కడే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నీ అయితే మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే నేనైతే స్టార్ట్ అయ్యాను జమ్మూ దగ్గర నుండి. అమృత్సర్ వెళ్ళేసరికి 5 or 6 hours అయితే పట్టింది దారిలో జర్నీ అయితే. ఎక్కువ శాతం మీకు జర్నీ చూపించకుండా అక్కడికి వెళ్ళిన తర్వాతే మీకు ప్లేసెస్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తాను. మెయిన్ అంటే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది, ప్లస్ జలియన్ వాలా బాగ్ కానీ అన్ని చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్ దగ్గర నుండి మీకు చూపించడం అయితే స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పుడే అమృత్సర్కి అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 1:30 అయింది. రూమ్ కూడా తీసేసుకున్నాము. ఈ రూమ్ అంటే స్టార్టింగ్ 1200 అన్నాడు. ₹1000 అయితే ఇచ్చాడు. రూమ్ అయితే పెద్ద రూమ్ అన్నాడు కింద, కానీ పైకి వచ్చేసరికి ఇది రూమ్ అయితే చిన్న రూమే, చాలా చిన్నదిగా ఉంది. రూమ్ అయితే బాగుంది. వాష్రూమ్ కూడా చాలా చిన్నది, చూడండి ఎలా ఉందో. బాల్కనీ ఉంది అని చెప్పి చిన్న రూమ్ అయితే ఇచ్చాడు, పెద్ద రూమ్ అని చెప్పి. పర్లా రూమ్ వైజ్గా ఓకే, కానీ ₹1000 అయితే నాకు వర్త్ కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళు రాగానే ఇంకా సాగుగొట్టారు, తీసుకొని మీరు మా గెస్ట్లు అది ఇది చంపి ఏవో మాటలు చెప్పారు. ఇంకా తప్పదన్నట్టు ఇంకా తీసేసుకున్నాం ₹1000 అయితే. ప్రజెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాం కదా, కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుండి ప్లేసెస్ మెయిన్గా చాలా ప్లేసెస్ ఉన్నాయి అమృత్సర్లో. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఒక్కో ప్లేసెస్ మీకు అయితే అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. ప్రజెంట్ నేను ఇప్పుడే ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి జలియన్ వాలా బాగ్. మీరు ఏదైతే చూస్తున్నారో అటు నుండే అన్నమాట ఎంట్రీ. దీని పక్కనే ఒక థియేటర్ ఉండిద్ది. ఆ థియేటర్లో ఏంటంటే అప్పట్లో జరిగిన సన్నివేశం ఏదైతే ఉండిద్దో ఆ సన్నివేశాన్ని అయితే ప్లే చేస్తారు. ప్లస్ కింద ఫ్లోర్లో ఏంటంటే పేపర్లో పడిన సిచ్యువేషన్, అప్పట్లో జరిగిన జలియన్ వాలా బాగ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉండిద్ది. దాని గురించి నేను చెప్తాను. ప్రెసెంట్ ఇక్కడ మీకు ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, బుల్లెట్ ఫైర్ చేసిన ప్లేస్ అని. ఇక్కడ ఈ ప్లేస్ గురించి కూడా నేను ముందుకెళ్ళి అయితే మీకు చెప్తాను. యాక్చువల్లీ ఈ జలియన్ వాలా బాగ్కి ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 6:30 to 7:30 వరకు అయితే ఉండిద్ది, ఎవ్రీడే ఉండిద్ది. దీనికి ఎంట్రీ టికెట్ అంటూ ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఈ జలియన్ వాలా బాగ్ ఏంటంటే ఆ 1919లో అప్పుడు పంజాబ్ వాళ్ళు ఒక యాక్ట్కి, బ్రిటిష్ గవర్నమెంట్ తెచ్చిన ఒక యాక్ట్కి అగైనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ ఏరియాలోనే. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ ఆర్మీ ఈ ఈ ప్లేస్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చేసుకుంది. ఈ ప్లేస్కి రావడానికి 3 ఎంట్రీ గేట్లు ఉంటాయి. ఆ 3 ఎంట్రీ గేట్లని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకేసారి షూటింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. షూటింగ్ ఆర్డర్స్ రాగానే ఈ క్రౌడ్ మొత్తాన్ని కాల్చడం మొదలెట్టారు. ఆ కాల్చడం మొదలెట్టడంగానే మొత్తం అసలు ఆ క్రౌడ్ని అలా కాల్చడం, జనాలు చెల్లాచెదరుగా వెళ్ళిపోవడం ఎటు పడితే అటు, అసలు మామూలుగా ఇచ్చేలా. అప్పుడు ఏంటంటే జరిగిన సిచ్యువేషన్కి గుర్తుగా దీన్నైతే ఇలాగే ఇచ్చేస్తారు. దాదాపు 379 మంది నుండి 1500 మంది వరకు అయితే ఆ కాల్పుల్లో అయితే చనిపోయారు అప్పుడు పంజాబ్ వాళ్ళు. ప్లస్ దాదాపు 1200 మంది అయితే ఇంజూర్డ్ అయ్యారు. 192 మంది ఏమో సీరియస్గా ఇంజూర్ అయ్యారు ఆ టైంలో. అప్పుడు జరిగిన సిచ్యువేషన్కి బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ మాది తప్పు కాదని చెప్పి ఇచ్చేస్తూనే వచ్చారు. 2019లో అయితే దీనికి ఒక దీనికి అయితే ప్రకటించుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు కొంచెం ఇదయ్యారు. అంటే ఇప్పటికీ వాళ్ళు మేము చేసింది తప్పు కాదనే చెప్పి బుకాయిస్తున్నారు. ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, అప్పుడు జరిగిన షూటింగ్ జరిగిన, కాల్పులు జరిగిన ఈ ప్లేసెస్ కానీ అవన్నీ అలాగే ఉన్నాయి. మీకు రౌండ్ వేసి అయితే చూపిస్తారు ఆ ప్లేసెస్. అక్కడ మీరు చూసుకోవచ్చు, రౌండ్ వేసారు కదా ఆ ప్లేస్లో, ఆ ప్లేస్ అన్నమాట ఇప్పుడు కాల్పులు జరిగిన ప్లేస్. ఇవన్నీ ప్రజెంట్ నేను దగ్గరికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను దగ్గర నుండి. మీరు చూసుకోవచ్చు, ఆ స్క్వేర్ షేప్లో వైట్ షేప్లో ఒక సర్కిల్లా వేశారు కదా, దాంట్లోనే అన్నమాట బుల్లెట్స్ అన్నీ గుచ్చుకున్నాయి. అవి ఒక గుర్తుగా అయితే అలా పెట్టారు. ఇది అంతమంది చనిపోయిన వాళ్ళకి ఒక స్మారకంలో అయితే ఇదైతే ఉండిద్ది. మీరు కింద కూడా మొత్తం మార్కింగ్ చూసుకోవచ్చు. ఇలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఈ జలియన్ వాలా బాగ్ చుట్టూతా. ఎందుకంటే అప్పుడు అంతమంది చనిపోయారు, అంతమంది ప్రొటెస్ట్ చేయడానికి, పీస్ఫుల్గా చేయడానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇలా చంపేశారు కాబట్టి
వాళ్ళకి అయితే ఒక దీనిలో అయితే పెట్టారు. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. నేను మీరు ఏదైతే చూస్తున్నారో ఆ బుల్లెట్ మార్కులది అక్కడ నుండి అయితే ఇటువైపు అయితే వచ్చాను. ఇది ఒక బావి అన్నమాట. ఈ బావిలో ఏంటంటే అప్పుడు కాల్పులు జరిగినప్పుడు దాదాపు 120 మంది ఈ బావిలో పడిపోయి చనిపోయారు. ఈ బావిలో అయితే ప్రెజెంట్ లోపలైతే ఏం లేదు. అద్దాలతో అయితే కవర్ చేశారు. లోపలైతే ఏం కనిపించట్లేదు. మీరు వస్తే ఇది కూడా చూసుకోండి. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడే ఇంకో లొకేషన్ అయితే దగ్గరికి అయితే వచ్చాను. ఇదే అమృత్సర్ లో బాగా పాపులర్ అయిన లొకేషన్ గోల్డెన్ టెంపుల్ అనమాట. ఇది అవుట్ సైడ్ గోల్డెన్ టెంపుల్ కి అక్కడ మీరు చూసుకోవచ్చు అవుట్ సైడ్ మొత్తం. ప్రెజెంట్ నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. కుదిరితే లోపల వీడియో తీయగలిగితే వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను లోపలికి వెళ్ళి అయితే వచ్చాను ఇప్పుడే. లోపల అయితే వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ఎలా ఉండదు. లోపల అయితే గోల్డెన్ టెంపుల్ అయితే మధ్యలో ఉంది. టెంపుల్ చుట్టూతో వాటర్ది ఫౌంటైన్ అయితే ఉంది. ఆ వాటర్ దీంట్లో అయితే చాలా మంది స్నానాలు అయితే చేస్తున్నారు. ఆ లోపల మీద అయితే అసలు ఫోటోలు అయితే దిగమాకండి. దిగితే ఏంటంటే అక్కడ వాళ్ళు ఇది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఫోన్ లాక్కొని అయితే డిలీట్ చేసేస్తారు ఫోటోలు అయితే. ఈ సిక్కులకి అయితే ఇది చాలా పవిత్రమైన స్థలం. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ కూడా చూపిస్తాను. ప్రెజెంట్ నేను గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చాను కదా. ఈ ప్లేస్ అయితే గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి జలియన్ వాలా బాగ్ అనమాట. దీని వెనకాల అయితే ఉండిద్ది. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. దీని ఆపోజిట్ ఇటువైపు వెళ్తే ఏమో పార్టీషన్ మ్యూజియం అయితే ఉండిద్ది. ప్రెజెంట్ నేను పార్టీషన్ మ్యూజియం వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ నేను అక్కడ నుండి అయితే ఇటువైపు వచ్చాను. ఇది కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. శివాజీ గారి స్టాచ్యూ ఈ ప్లేస్ అనమాట. ఆ పార్టీషన్ మ్యూజియం అన్నాను కదా. ఆ పార్టీషన్ మ్యూజియం అయితే కొంచెం ముందు దీని దగ్గర నుండి ముందుకు వెళ్ళంగానే ఉండిద్ది. ఆ పార్టీషన్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కుదిరితే ఆ మ్యూజియం లోపల ఎంట్రీ ఉంటే ఆ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే పార్టీషన్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాను. మ్యూజియం లోపలికి వెళ్ళి అయితే వచ్చాను. లోపలైతే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అయితే ఎలా ఉండదు. ఈ పార్టీషన్ మ్యూజియం ఏంటంటే ఈ పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఏ అయితే సంఘటనలు జరిగినాయో అప్పుడు పేపర్లో పడిన సంఘటనలు కానీ గాంధీ గారు ఇంకా జిన్నాత్ గారితో జరిగిన సన్నివేశాలు అవన్నీ అయితే లోపలైతే ఉన్నాయి. లోపల గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంది. మొత్తం ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంది మ్యూజియం అయితే. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 వరకు అయితే టికెట్ ఇచ్చేస్తారు. 5:30 తర్వాత టికెట్ ఆపేస్తారు. 6కి అయితే టోటల్గా క్లోజ్ చేసేస్తారు మ్యూజియం. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 10 రూపాయలు అయితే. నేను ప్రెజెంట్ ఈ మ్యూజియం అయితే చూశాను. బాగానే ఉంది, ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంది. మీరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ప్రెజెంట్ ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ప్లేస్ వచ్చేసి పంజాబ్ హీరోస్ వార్ మెమోరియల్ అండ్ మ్యూజియం అంట. ఇదేంటంటే వాఘా బార్డర్కి వెళ్ళే దారిలోనే ఉండిద్ది. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 150. ప్లస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 వరకు అయితే టికెట్లు ఇవ్వడం క్లోజ్ చేసేస్తారు. 6కి అయితే ఇదైతే క్లోజ్ చేసేస్తారు. ప్రజెంట్ అయితే నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు. 150 రూపీస్ అంటే నేను చాలా మ్యూజియంస్ విజిట్ చేశాను కదా, నాకైతే అంత వర్త్ అనిపించలేదు. 150 రూపీస్ దీనికి పెట్టడం నాకు పర్సనల్గా అంత అమౌంట్ కూడా లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఇన్కేస్ మీరు అమృత్సర్ వచ్చినట్టయితే ఈ మ్యూజియంని కూడా కవర్ చేసుకోండి. వాఘా బార్డర్కి వెళ్ళే దారిలోనే ఉండిద్ది ఈ మ్యూజియం. ఇదైతే ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వాఘా బార్డర్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాఘా బార్డర్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడే వాఘా బార్డర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది పెరేడ్ కూడా జరిగిద్దంట. పెరేడ్ అయితే 6:30కి అయితే జరిగిద్దంట. ప్రెజెంట్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. పెరేడ్ ఎలా జరిగిద్దా ఏంటి అనేది ఫస్ట్ టైం కదా. ఈ ఫ్లాగ్ది పోల్ చూడండి ఎంత హైట్లో ఉందో. అసలు ఎన్ని అడుగులో కూడా తెలియదు, ఇట్లా చాలా హైట్లో ఉంది. అసలు దీని మీద మన ఫ్లాగ్ ఎగురుతుంటే అసలు ఇక్కడ చూస్తే ఉండిద్ది, అసలు మామూలుగా ఉండదు. ప్రెజెంట్ అయితే నేను లోపలికి అయితే వెళ్తాను. వీడియోగ్రఫీ ఎలా ఉంటే మీకైతే అక్కడ చూపిస్తాను. వీడియోగ్రఫీ ఎలా ఉంటే
ప్రెసెంట్ ఇప్పుడే పెరేడ్ అయితే అయిపోయింది. నాకైతే మామూలుగా అనిపించలేదు, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి పెరేడ్ చూస్తుంటే. అసలు మీరు అమృత్సర్ వస్తే కన్ఫామ్గా ఇదైతే పెరేడ్ అయితే చూడండి. ప్రజెంట్ 6:30కి పెరేడ్ అన్నారు. 6:30 కన్నా నేను 5ంటికే వచ్చేసాను. కానీ ఆ 1.5 అవర్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. పాటలు పెట్టి ఆ జనాలతో డ్యాన్సులు వేయించారు. అసలు ఎక్సలెంట్గా ఉంది, నాకు మామూలుగా అనిపించలేదు అసలు. అదే మీకు కనిపించేదే బార్డర్ అనమాట. ప్రజెంట్ నేను ఈ పెరేడ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తుంది. ఇప్పుడే బయటకి అయితే వచ్చాను. బయట వ్యూ చూడండి ఎలా ఉందో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కరెక్ట్గా ఎల్ఓసి అనమాట. ఇదే బార్డర్ కరెక్ట్గా. ఇక్కడ వచ్చి అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు బార్డర్ దగ్గర. అసలు అక్కడ అటువైపు అయితే ఎవరు లేరు, ఇటువైపు అయితే మన పోలీసులు అయితే ఉన్నారు, బిఎస్ఎఫ్ జవాన్లు అయితే ఉన్నారు. చాలా బాగుంది బార్డర్ మొత్తం. ఇది మొత్తం ఇటుపక్క అటుపక్క పొలాలు అయితే ఉన్నాయి. అసలు మామూలుగా లేదు. ఫస్ట్ టైం అన్నమాట నాకు. అసలు ఈ మొత్తం చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. పెరేడ్ చూస్తుంటే చాలా బాగా నచ్చింది నాకు. అసలు మామూలుగా లేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. ఆ ప్లేస్ పేరు వచ్చేసి వాల్మీకి రామ్ తీర్థ అంటారు. ఇది బాగా పాపులర్ అనమాట అమృత్సర్లో. ప్రజెంట్ ఇప్పుడే కరెంట్ పోయింది, దానివల్ల మీకు చీకటిగా కనిపిస్తుంది. లోపలైతే మా ఫ్రెండ్ అయితే వెళ్ళొచ్చాడు. లోపల ఒక 5 సెకండ్స్ వీడియో కూడా తీశాడు. ఆ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. ఇంకా ఏంటంటే లోపల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ప్లస్ ఏదైతే మీకు టెంపుల్ చెప్పానో ఆ టెంపుల్ కూడా ఒక కొలను మధ్యలో అయితే ఉంది. నైట్ టైం అయితే లైటింగ్ పరంగా బాగానే ఉంది, కానీ మీరు మార్నింగ్ టైం వచ్చారనుకోండి మొత్తం వ్యూ అయితే చూడొచ్చు. చాలా బాగుంది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. అమృత్సర్లో మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇయే. ఏదైతే నేను మార్నింగ్ చూపించాను కదా, గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలా బాగు, పార్టీషన్ మ్యూజియము, ఇంకా వాఘా బార్డర్, ఇంకా వాల్మీకి రామ్ తీర్థ్, ఇంకా ఇంకో ఒక ప్లేస్ అయితే మిస్ చేశాను. ఆ ప్లేస్ ఏంటంటే గోవిందగర్ ఫోర్ట్. ఇన్ కేస్ మీరు వచ్చినట్టయితే అమృత్సర్కి ఆ ఫోర్ట్ కూడా కవర్ చేసుకోండి, అది కూడా బాగానే ఉండిద్ది టైం ఉంటే. యాక్చువల్లీ మీరు అమృత్సర్కి రావాలంటే ఢిల్లీని మెయిన్గా పెట్టుకోండి. ఢిల్లీ నుండి అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి అమృత్సర్ రావడానికి. ఆ ఢిల్లీ నుండి అమృత్సర్కి వచ్చి మీరు మార్నింగ్ టైంలో వచ్చారనుకోండి ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ముందు మార్నింగ్ వస్తే ముందు గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి. గోల్డెన్ టెంపుల్ కవర్ చేసుకొని ఇంకా జలియన్ వాలా బాగు, ఇంకా పార్టీషన్ మ్యూజియం, 3 పక్క పక్కనే ఉంటాయి. 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఆ 3 కవర్ చేసుకోండి. 3 కవర్ చేసుకున్న తర్వాత గోవిందగర్ ఫోర్ట్కి వెళ్ళండి. ఆ ఫోర్ట్ కవర్ చేసుకున్న తర్వాత వచ్చే దారిలో ఏదైతే మీకు చెప్పాను కదా రామ్ తీర్థ, వాల్మీకి రామ్ తీర్థ, రామ్ తీర్థ కవర్ చేసుకోండి. దాని తర్వాత పంజాబ్ హీరోస్ మ్యూజియం ఉంది కదా, ఆ మ్యూజియం కవర్ చేసుకోండి. ఆ మ్యూజియం కవర్ చేసుకుంటే లాస్ట్కి 5-5:30 కల్లా మీరు వాఘా బార్డర్కి వెళ్తే 6:30కి ఎలాగో పెరేడ్ జరిగిద్ది. 5 నుండి మీకు మొత్తం ఫుల్గా అసలు మామూలుగా ఉండదు. అక్కడికి వెళ్ళి మీరు వాఘా బార్డర్ చూసుకున్న తర్వాత పెరేడ్ మీరు రిటర్న్ అయిపోవచ్చు. సాయంత్రం కల్లా మళ్ళీ వచ్చి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఢిల్లీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇవే మెయిన్ ప్లేసెస్ అన్నమాట. అమృత్సర్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఇవి. ప్రజెంట్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.